కుజదోషం ఉండంగానే పార్ట్నర్ చనిపోతారు. లేకపోతే పెళ్లి చేసుకున్న దాంట్లో ఒకళ్ళు చనిపోతారండి. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ స్ప్రెడ్ అవుట్ రూమర్ మార్కెట్ లో ఉన్నది. ఎందుకంటే నిన్న కన్సల్టేషన్ అయినప్పుడు కూడా వన్ ఈస్ 37 ఇయర్స్ ఓల్డ్ అండ్ ద అదర్ వన్ ఈస్ 39 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోవట్లేదని ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా వాళ్ళు. ఎందుకు ఒప్పుకోవట్లేదండి? ద ఓన్లీ రీజన్ ఏంటంటే అబ్బాయి కుజదోషం ఉంది, దానివల్ల పెళ్లి కాగానే అమ్మాయి చనిపోతుందని చెప్పారండి. సో దీస్ టూ గైస్ ఆఫ్టర్ సీయింగ్ మై రీల్స్ అండ్ ఎవ్రీథింగ్ వాట్స్ ఎవర్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. దే వాంట్ టు అండర్స్టాండ్ అసలు నేను ఎందుకు చనిపోతాను అని అమ్మాయి అడిగింది. దానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అనమాట. సో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు జెన్జీ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఈ తరం ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అంటే యూ కాంట్ సే సంథింగ్ ఇన్ సాంస్క్రిట్. నేను ఆస్ దెమ్ అంటే అదేంటంటే నౌ పీపుల్ ఆర్ లైక్ ప్రతి దానికి లాజిక్ ఏంటి? చిన్న చిన్న సినిమాస్ కే లాజిక్స్ అడుగుతున్నాం కదా మనం. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం టికెట్ తీసుకొని వెళ్ళే సినిమాస్ కే మనం లాజిక్ అడుగుతున్నప్పుడు ఒకడు స్క్రీన్ ముందుకు వచ్చి అరే బాబు కుజుడు ఇక్కడ ఉండడం వల్ల ఇలా అవుతుంది అంటే యూఆర్ టాకింగ్ నాన్ సెన్స్. సో దేర్ షుడ్ బి సమ్ లాజిక్ బిహైండ్ ఇట్ కదా. ఆ లాజిక్ ఏంటి? ఇప్పుడు తనకి అబ్బాయికి చాట్ లో కుజుడు 8th హౌస్ లో ఉన్నాడు, అష్టమ భావం. ఓకే, అష్టమ భావం అంటే మన ఓవరాల్ లాంగివిటీ. యువర్ లాంగివిటీ టెల్స్ 8th house tells about your longevity of your life. Okay, your sexual energy, your secret affairs, these are all అంటే సడన్ ఈవెంట్స్ ఇన్ యువర్ లైఫ్, యాక్సిడెంట్స్, ఇవన్నీ 8th house. సో 8th house లో కుజుడు లాంటి ప్లానెట్ ఉన్నప్పుడు నాచురల్లీ దీస్ గైస్ విల్ బి వెరీ వెరీ ఎనర్జెటిక్. అంటే ఇప్పుడు ఒక చెరువు ఉంది, చెరువులో 10 మంది వెళ్తే 9 మంది దూకరు, ఒకడు దూకుతాడు. ఫస్ట్ దూకేవాడు ఒకడు ఉంటాడు, వాళ్ళు ఈ కుజదోషం వాళ్ళు ఉంటారు. సో బైక్ నడుపుతుంటారు, 10 మంది బైక్ నడుపుతుంటే ఒక్కడు మాత్రం ఇలా 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 నడుపుతూ వెళ్తుంటాడు. That guy has this mass problem. Because they are very impulsive thinkers anamata. They don't know what they are doing actually most of the time because of their high energy levels. ఏదైనా వాళ్ళు ఎక్సైటింగ్ గా చేయాలి, ఆ ఎనర్జీ అంతా స్పెండ్ చేయాలి. సో దానికోసం వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఇదివరకు ఏమయ్యేది? యుద్ధాలు అయ్యేవి, కొట్లాటలు అయ్యేవి, హంటింగ్ కి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు దిస్ గై యూస్ బిహైండ్ ద టైగర్స్ అండ్ లయన్స్, ఎక్కడో అక్కడ చనిపోయేవాడు. లేకపోతే ఏమయ్యేదంటే దిస్ గై యూస్ టు హ్యావ్ వెరీ వెరీ హై సెక్షువల్ ఎనర్జీ. ఆ సెక్షువల్ ఎనర్జీ వల్ల ఏమయ్యేది అంటే ఉమెన్ చాలా రెగ్యులర్ గా కన్సీవ్ అయ్యేవాళ్ళు. ఇదివరకు మనకి హాస్పిటల్స్ ఇంత లేవు, అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు. సో ఒక 10 మంది 11 మంది పిల్లల తర్వాత ఇప్పుడు ఆ ఉమెన్ యూస్ టు డై ఎగ్జాక్ట్లీ ఒక యాక్సిడెంట్ వల్ల. దీని వల్ల ఏమొచ్చిందంటే అబ్బాయి కుజదోషం ఉంది సరే, అమ్మాయి చనిపోయింది. అమ్మాయిని కుజుడు వచ్చి చంపలేదు. 10 సార్లు పిల్లల్ని కంటున్నావు, 5 సార్లు పిల్లల్ని కంటున్నావు, 6 సార్లు పిల్లల్ని కంటున్నావు. లేకపోతే తిను సెక్స్ ని రిజెక్ట్ చేసినప్పుడు బికాస్ he cannot control his high sexual drive, he used to go for other options. ఆ తర్వాత ఇంటికి వచ్చేవాడు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చేవి, దాని వల్ల చనిపోయేవాడు. సో దిస్ ఇస్ ద లాజిక్ అన్నమాట. ఈ రీజన్ చెప్పరు ఎవరు. ఇప్పుడు అవి సొసైటీలో ఉన్నాయా? ఉన్నాయి, స్టిల్ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే నౌ పీపుల్ ఆర్ మోర్ సెల్ఫ్ అవేర్, మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ హై, సో ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. సో ఇంకా స్టిల్ కన్సీవింగ్ వల్ల ఉమెన్ చనిపోతున్నారా అంటే ప్రాబబ్లీ ఎస్, కానీ ద పర్సంటేజ్ హాస్ డిక్రీజ్డ్ లాట్. సో ఇప్పుడు దాన్ని రూల్ అవుట్ చేయొచ్చు, నేను రూల్ అవుట్ చేయాలి. నేను నిన్న అందుకే చెప్పా, మీ మదర్ ఫాదర్ ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తున్నారా అంటే ఎస్ వెళ్తున్నారు అని చెప్పి. ఆస్క్ హిమ్ వై. కుజదోషం వల్ల మీ అమ్మాయి చనిపోతుంది అనగానే వీళ్ళు భయపడి వచ్చేస్తున్నారు. ఓకే, కానీ ఎందుకు చనిపోతుందో అది అడగండి, దెన్ హీ విల్ టెల్ ద రీజన్. వన్స్ హీ టెల్స్ ద రీజన్ యూ ఫీల్ ఇట్ వెరీ ఇల్లాజికల్. మీరు రీజన్ అడగక పెళ్లిని డిలే చేసుకుంటున్నారు అని చెప్పి. ఏమన్నారండి వాళ్ళు? విన్నారా? యా, నేను చెప్పాను. అంటే ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ కన్విన్సింగ్ యువర్ పేరెంట్స్ అండి, బికాస్ వాళ్ళిద్దరు చాట్స్ లో ఇప్పుడు 36 పాయింట్స్ ఉంటాయి, మనకి కూటాస్ ఉంటాయి, వర్ణ, వైశ్య, గణ, భకుట, నాడి, ఇలా సపరేట్ కింద 36 పాయింట్స్ కింద వేస్తాం అనమాట. దాంట్లో మినిమం 18 కలవాలి, దెన్ ఇట్స్ ఎ గుడ్ మ్యాచ్ అని. ఇప్పుడు ఇన్ని రోజులు అలాగే చేశారు, ఆ 18 పాయింట్స్ కలిసే. అది మాకు తెలిసిన బేసిక్ ఏంటి అని అంటే వాట్ వి స్పోక్ అబౌట్ దట్ కుజదోషం. ఇప్పుడు ఆయన చెప్పేశాడు తెగేసి ఆ అమ్మాయి చనిపోతుంది అని. ఎందుకు చనిపోతుందో అడిగితే తన దగ్గర కూడా మోస్ట్ ఆఫ్ ద టైం సమాధానం ఉండదు. సాంస్క్రిట్ లో 2 శ్లోకాలు చదువుతారు అండ్ దట్ సీమ్స్ వెరీ ఇల్లాజికల్. కాకపోతే ఏంటంటే మన పేరెంట్స్ దాన్ని ఎక్కువ నమ్ముతారు. ఆస్క్ హిమ్ ద సైంటిఫిక్ రీజన్. అంటే ఈ ప్లానెట్ యొక్క ఎనర్జీ మన లైఫ్ ని ఎలా డామినేట్ చేస్తుందో అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే దెన్ యూ విల్ బి ఏబుల్ టు నో. ఇప్పుడు ఈ చాట్ ఉంది, ఈచ్ ప్లానెట్ గురించి అడగండి ఒక ఆస్ట్రాలజర్ దగ్గర కూర్చొని. ఇప్పుడు ఇతనికి సూర్యుడు, చంద్రుడు ఒక హౌస్ లో ఉన్నారు, దీని వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, వాట్ విల్ బి హిస్ మెంటాలిటీ. దిస్ గై ఈస్ వెరీ వెరీ ఇంట్రోవర్ట్ ఇన్ నేచర్, హీ కెనాట్ స్పీక్, హీ కెనాట్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. ఎందుకు అంటే హీ హ్యాస్ సన్ అండ్ మూన్ ఇన్ ద సేమ్ హౌస్ అన్నమాట. ఇప్పుడు మూన్ అంటే ఏంటి అంటే మన ఎక్స్ప్రెషన్స్. ఎప్పుడైనా మూన్ చాలా పాజిటివ్ గా ఉన్న వాళ్ళకి, మూన్ చాలా వాళ్ళ చాట్ లో చాలా బలంగా ప్లేస్ అయి ఉన్న వాళ్ళు, దే విల్ బి వెరీ వెరీ హైలీ ఎక్స్ప్రెసివ్.